రైట్. కేఎంసీ కాలేజీ ముందు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల ఆందోళనకు సంబంధించి వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే వరంగల్ కేఎంసీలో జరుగుతున్న అక్రమాల ర్యాగింగ్ కు సంబంధించి కూడా ఇటు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఇటు కాలేజీ ముందైతే ధర్నా చేపట్టారు. ఇటు కళాశాలలో విచ్చలవిడిగా ఇటు ర్యాగింగ్ కొనసాగుతున్నట్టు కూడా విద్యార్థి సంఘాల నాయకులు అయితే మండిపడుతున్నారు. ఇటు జూనియర్ విద్యార్థుల విషయంలో ఇటు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ కు ఇటు ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు అయితే మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కారణంగానే గత్యంతరం లేకనే ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించిందని విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు కారణమైన మరో సీనియర్ పీజీ విద్యార్థిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ కావచ్చు, ఇటు సూపరింటెండెంట్లతో పాటు ఇతరులపై కఠిన చర్యలు చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. నిత్యం పలు సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా బయటికి పొక్కకుండా ఇటు మీడియా దృష్టికి రాకుండా కూడా విద్యార్థులను అయితే బెదిరిస్తున్నారంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఏదైతే ఇటు కాలేజీ ముందు కూడా ఏబీపీ ఆధ్వర్యంలో అయితే ఆ ధర్నా చేపట్టారు. ఇటు కేఎంసీలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించి కూడా వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితి ఉంది. దీనికి ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఏదైతే ఎంజీకి సంబంధించిన ఎంజీకి సంబంధించిన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ కూడా ఇటు పీజీ మెడికల్ సంబంధించిన ధర్వత్ పీజీకి సంబంధించి కూడా ఆత్మహత్య సంఘటనకు సంబంధించి కూడా కమిటీ వేశామని ఆ కమిటీ విచారించిన తర్వాతనే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు ఎంజీఎం సూపరింటెండెంట్ అయితే చంద్రశేఖర్ అయితే చెప్తున్న పరిస్థితి అంటే విచారణ కమిటీ ఇచ్చే నివేదికను ఆధారపడే ఇటు చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇదిలో ఉండగా ఇటు ప్రీతికి సంబంధించిన తండ్రి అయితే నరేందర్ అయితే ఫిర్యాదు మేరకే పోలీసులు అయితే కేసు నమోదు చేసి కూడా విద్యార్థిని అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన పరిస్థితి అయితే రాజశేఖర్ ఉంది. అయితే గత కొద్ది రోజుల నుండి కూడా గత కొన్ని నెలల నుండి కూడా ఇటు కేఎంసీలో అనేక ర్యాగింగ్ సంబంధించి ఘటన జరుగుతున్నా కూడా బయటికి రాకుండా కూడా ఇటు కాలేజీకి సంబంధించిన ఇటు యజమాన్యం వ్యవహరిస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు అయితే ఇటు ప్రీతి జరిగిన సంఘటనకు సంబంధించి అయితే ఆందోళన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరికృష్ణ. వరంగల్లో కేఎంసీలో ర్యాగింగ్ భూతం తాండవిస్తుంది. పీజీ మెడికో ఆత్మహత్య యత్నం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేఎంసీ పాలన యంత్రాంగం నిర్లక్ష్యం పట్ల ఏబీవీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఇక మెడికో ఆత్మహత్య యత్నంపై విచారణ చేపట్టిన పోలీసులు సీనియర్ పీజీ డాక్టర్ సైఫ్ను అరెస్టు చేశారు. సంఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే మెడికో ఆత్మహత్య యత్నంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కూడా ప్రీతి తండ్రి నరేందర్ వాపోతున్నారు.